నమస్తే అండి. మనం గత 3-4 రోజులుగా ఒక వైరల్ అయినటువంటి న్యూస్ వింటున్నాం. అదే కోల్కతా డాక్టర్ గ్యాంగ్ రేప్. ఇది జరిగింది ఏ మారుమూల పల్లెటూరులోనో, అనాగరిక సమాజంలోనో, చదువుకోని వాళ్ళు చేసిందో కాదు. నగరం నడి బొడ్డులో కోల్కతాలో ఒక మెడికల్ కాలేజ్లో జరిగింది. మొన్న ఢిల్లీ, నిన్న హైదరాబాద్, అంతకుముందు ముంబై, ఇవాళ కోల్కతా. రేపు మన సిటీ కూడా కావచ్చు, మన ఇంట్లో పిల్ల కూడా కావచ్చు. ఏదైనా ఒక జరిగిన తర్వాత ప్రొటెస్ట్ చేసుకోవటం కంటే ప్రొటెక్ట్ చేసుకోవటం బెటర్. నాకు ఉంటుంది ప్రొటెక్ట్ చేయాలని, ప్రొటెక్ట్ చేయబడాలని. అలా ప్రతి ఒక్క ఆడకూతురికి ఉంటుంది. ఒక అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది మొదలు, ఇలా బట్టలు వేసుకో, తలకాయ ఎంచుకో, అటువైపు తిప్పకు, కొత్త వాళ్ళతో మాట్లాడుకు, క్యాబో ఆటోనో ఎక్కితే మాకు లొకేషన్ షేర్ చేయని ఇన్ని జాగ్రత్తలు చెప్పి పంపుతాం. స్నేహితురాలు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఒక తోడునిచ్చి పంపుతాం. కానీ ఒక మగపిల్లాడికి మాత్రం ఇలా పెరుగు, నువ్వు ఆడదాన్ని ఈ దృష్టితో చూడు, మెటీరియలిస్టిక్ థింగ్ లాగా చూడకు అని మనం చెప్పడం లేదు. సో అమ్మాయిని ఎంత జాగ్రత్తగా పెంచుకుంటున్నామో అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా మగపిల్లని పెంచడం పేరెంట్స్ గా మన బాధ్యత కూడా. ఈ తప్పుని, ఇది తప్పు, దీనివల్ల జరిగింది అనటానికి ఇందులో ఒకళ్ళు ఇన్వాల్వ్ అయ్యలేరు. నా తప్పు, మీ తప్పు, సమాజం తప్పు, చట్టం తప్పు, వ్యవస్థ తప్పు అన్నీ ఉన్నాయి ఇందులో. నిర్భయాది జరిగింది, దిశాది జరిగింది. వాళ్ళ చట్టాల రూపాల్లో బయటకు వచ్చారు. రేపొద్దున ఈ డాక్టర్ పేరు మీద కూడా ఒక చట్టం వస్తుంది. వ్యవస్థని పటిష్టం చేయాలని గవర్నమెంట్ ని మరీ కోరుకుంటున్నాం. పరాయి దేశాల్లో ఇలాంటి ఒక్క ఇన్సిడెంట్ జరిగితే అతి క్రూరంగా, దారుణంగా వాళ్ళని శిక్షిస్తారు. ఒక ఇండియాలోనే భయం ఉండదు, తెల్లారేటప్పటికి బెయిల్ వస్తుందనే ధైర్యం ఉంటుంది. ఇప్పుడిప్పుడే పేరెంట్స్ పిల్లలకి పెళ్లి చేయాలన్న ఆలోచన నుంచి ఆడపిల్లల్ని చదువుకోమ్మా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడమ్మా అనే స్థాయికి వచ్చారు. ఎంతో మంది హౌస్ వైఫ్స్ గా ఇంట్లో ఉంచేస్తున్న భర్తలు బయటికెళ్ళు, తెలుసుకో, నువ్వు కూడా ఎదుగు అని పంపుతున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల మళ్ళా ఆడవాళ్లు వంటింట్లోకి వెళ్లే పరిస్థితి వస్తుంది. సో మనం ఇప్పుడు ప్రొటెస్ట్ చేయడం కంటే ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఐఎంఏ వాళ్ళని సపోర్ట్ చేస్తూ మ్యాక్ మరియు వ్యక్తిగతంగా నేను జస్టిస్ జరిగే వరకు కూడా నిలబడతాం. ఇప్పుడు మీ వంతు. జై హింద్.